మరి ఎలా నమ్మాలి? అండి ప్రైమ్ లైన్ వీక్షకులకు, మొహిద్దీన్ గారికి, మీకు కూడా వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే శ్వేతపత్రం పేరుతో ప్రెజెంటేషన్ ఇచ్చారు, ఆయన వివరాలు వెల్లడించారో అవన్నీ చూస్తే ఏంటంటే ఆయన రాబోయే 3 ఏళ్ల కాలంలో తమ ప్రభుత్వం ఏమేం చేయబోతుంది, ఈ 2 ఏళ్ల కాలంలో మేము ఏం చేశాము, ప్రజల దగ్గరికి వెళ్తున్నాము ఇప్పుడు ఆల్రెడీ. అంటే తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళ ప్రభుత్వం ఏమేం చేసిందో ఇంటింటికి కూడా వెళ్తా ఉంది. సో దాన్ని సందర్భంగా ఆయన ఇది ఉపయోగించుకున్నట్టుగా నాకు అనిపిస్తా ఉంది. ఈ శ్వేతపత్రం అని కానీ, వివరాలు వెల్లడించడం కానీ, దానికి సపోర్టివ్ గానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. వాళ్ళ కార్యకర్తలు ఇంటింటికి వెళ్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా సెక్రటరియట్ నుంచి ఆ విధంగా చెప్పడం ద్వారా వాళ్ళకి సపోర్ట్ గా నిలిచే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు రాష్ట్రాభివృద్ధి పైన కాస్త ఫోకస్ పెట్టారనుకోవాలా వీటి వల్ల? మేడం, రాష్ట్రాభివృద్ధి పైన ఫోకస్ పెట్టారనుకోవాలా దీనివల్ల? ఖచ్చితంగా పెట్టారని అనుకోవాలి. ఆయన వివరించే ప్రయత్నం చేస్తున్నాడు ప్రజలకు. అంటే ఆయన చెప్పింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 2019-24 మధ్య ఏ విధంగా విధ్వంసం జరిగింది, ఏ విధంగా రాష్ట్రం వెంటిలేటర్ మీదకి వెళ్ళింది, ఏ విధంగా అప్పులు పాలైంది, ఏ విధంగా ప్రజావేదిక పేరుతో కూలగొట్టారు, వాళ్ళ ఆలోచనలు అలా ఉన్నాయి. సో మేమంతా వచ్చిన తర్వాత ఆ వెంటిలేటర్ ఉన్నదాన్ని తిరిగి కొద్దిగా ఆక్సిజన్ అందించి మళ్ళీ జీవించేలా చేసాం, ఏపీ బ్రాండ్ ని తిరిగి తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా ఆయన ఏకరువు పెట్టిన విధానాన్ని కూడా మనం చూడొచ్చు. సో ఆయన ప్రధానంగా చెప్పింది ఏంటంటే ఇక 2 అంశాలు మనం చూడాలి. మరి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం లాగా పూర్తి చేస్తారా లేకపోతే వాయిదా వేసుకుంటారా? ఎందుకంటే అమరావతిని ఫేజ్ 1 ని 2028 నాటికి పూర్తి చేస్తామని ఒక పెద్ద ప్రకటన చేశారు. అది మామూలు విషయం కాదు. ఫేజ్ 1 అనేది 2028 అంటే ఇంకా కరెక్ట్ గా 2 ఏళ్ళు ఉంది. ఎలక్షన్స్ 3 ఏళ్ళు ఉన్నాయి, 2 ఏళ్ల లోపే అమరావతి ఫేజ్ 1 అనేది పూర్తి చేస్తామనేది ప్రకటించారు. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు ప్రారంభమవుతున్నాయి, నిర్మాణ పనులు నిలిచిపోతాయి, మళ్ళీ వచ్చే వర్షాకాలం ఉంటుంది. అయినా కూడా 2 ఏళ్లలో మేము పూర్తి అయిపోతున్నామని పెద్ద ప్రకటన చేశారు. సో అది ఎంతవరకు నెరవేరుస్తారనేది, ఆయన ఆ పనుల వేగం ఎంతవరకు చేస్తారనేది పాయింట్. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ అమరావతికి వ్యతిరేకంగా మావిగన్నా లేకపోతే అమరావతి తేల్చుకోండి అంటుంది. అమరావతి పెద్ద ఎత్తున అవినీతిమయం అయిపోయింది అనేది కూడా ప్రచారం ప్రారంభించింది. అమరావతిని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంకరేజ్ చేయమనేది కూడా చెప్పేసింది. అది కావాలా ఇది కావాలా తెలుసుకోమని కూడా జగన్ గారు చెప్పారు. సో అలాంటి దాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా 2 ఏళ్లలో ఫేజ్ 1 పూర్తి చేస్తామని చెప్పడం సాహసమే అని చెప్తారు. మరి ఆయన ఎంతవరకు నెరవేరుస్తారో చూడాలి. రెండోది ఏంటి, వైఎస్ఆర్సీపీ 3-4 డేట్లు ఇచ్చింది. వాళ్ళ ఇరిగేషన్ మంత్రి అయితే అసలు ఆ పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తామో నాకే తెలియదు అని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళ హయాంలో. సో ఇలాంటి సందర్భంలో ఆయన 2027 నాటికి జాతికి అంకితం చేస్తామని చెప్పారు. ఈ 2 పెద్ద టాస్కులు. అంటే 1 ఇయరే ఉంది ఇంకా. ఇది 2026 జూలై ఆగస్టులో ఉన్నాం మనం. 2027 ఒకవేళ జూలై కాకపోతే డిసెంబర్ నాటికి అనుకున్నా కూడా సంవత్సరం లోపల పోలవరాన్ని జాతికి అంకితం చేస్తామని చెప్పారు. మరి ఇక్కడ అన్ని పూర్తి చేయాలి. మరి ఎట్లా చేస్తారు అంటే నాకు తెలిసి అయితే కొద్దిగా స్పీడప్ జరిగింది. ఎందుకంటే కేంద్రం నుంచి కొంత 10,000 కోట్ల పైగా నిధులు రావటం కావచ్చు, లేకపోతే అక్కడ ఆర్ఆర్ ఏదైతే రీహాబిలిటేషన్ వాళ్ళకి సంబంధించి నష్టపరిహారం పంపిణీ కావచ్చు, కొన్ని జరుగుతూ ఉన్నాయి. కానీ ఒక పెద్ద ప్రాజెక్టు ఆ విధంగా ఒక 1.5 year లో ప్రజలు కళల పంట కదా, ఆంధ్రప్రదేశ్ కళల పంట. ఆంధ్రప్రదేశ్ రేపు ఆర్థిక అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోలవరం పోషించిపోతాం. సో అలాంటిది అంటే అమరావతి అనే రాజధానిని 2028 నాటికి పూర్తి చేస్తా ఉంటున్నారు ఫస్ట్ ఫేజ్ ని. అదేవిధంగా పోలవరాన్ని 2027లో పూర్తి చేస్తా ఉన్నారు. ఇంకోటి కూడా ఆయన మళ్ళీ క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో ఏదైతే ప్రారంభించామో దానికి సంబంధించి కూడా డిసెంబర్లో క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి కీలకమైన పరిణామాలు సంభవించబోతున్నాయని చెప్పారు. మూడోది ఇంకో ప్రధానమైనది చెప్పింది, 4వది 37,766 కోట్లతో 36 ఇరిగేషన్ ప్రాజెక్టులు నిలిచిపోయి ఉన్నాయి. వాటిని త్వరితగతిన పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సో ఇవి 4 కూడా కీలకమైన అంశాలు. సరే, క్వాంటమ్ వ్యాలీ అనేది ఒక చిన్నది కావచ్చు, మిగతా ఏదైతే అమరావతి ఫేజ్ 1 కావచ్చు, లేకపోతే పోలవరం జాతికి అంకితం కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులు అదిగో ఇదిగో అంటా ఉంటారు తప్పితే ఎప్పుడు కంప్లీట్ కావు అవి. ఈవెన్ తెలంగాణలో కూడా అంతే, అక్కడ ప్రభుత్వం కూడా పూర్తి చేస్తాం ఉంటారు, కానీ ఏవి పూర్తి కావు, అరకొర నిధులు చేస్తా ఉంటారు. రెండవది ఏంటి, ఆయన 5వది చెప్తే ఏంటంటే
తలసరి ఆదాయం కూడా పెంచబోతున్నాం. ఆల్రెడీ పెరిగింది. 2019-24 మధ్య చూసుకుంటే ఇప్పుడు పెరిగింది. మేము గాడిని పెట్టాం కాబట్టి అది పెరిగిందని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు. ఇంకోటి కూడా ఏంటంటే అప్పులు, గత ప్రభుత్వం అప్పులు పాలు చేసింది, రోడ్లన్నీ గుంతలమయం చేసింది. పారిశ్రామికవేత్తలందరూ కూడా ఈ గొడవలు, లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ బాగోపోవటం వల్ల తిరిగి వెళ్ళిపోయారు. సో మేము వాళ్ళందరినీ తిరిగి తీసుకొచ్చి డేటా సెంటర్ల దగ్గర నుంచి అన్ని కూడా మళ్ళీ పట్టాలు ఎక్కించి అందరిని ఇన్వైట్ చేస్తూ వాళ్ళందరూ కూడా తిరిగి పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వస్తున్న పరిస్థితిని ఈ రోజు నెలకొల్పాము అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తాం. బ్రేక్ తర్వాత వస్తాను, మళ్ళీ మీరు వివరిద్దరు కానీ. రైట్, ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.